1, 2, 3, 4 శ్రీ చైతన్య ర్యాంకుల లిస్ట్ వస్తుంది కదా, గదేమన్నా చదువుతున్నా అనుకుంటారా? కాదు. ఇప్పుడు ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చినప్పుడు శ్రీ చైతన్య నారాయణయ్యి టీవీలల్లో యాడ్స్ ఇస్తారు చూసినావా? 1, 2, 3 శ్రీ చైతన్య ప్రభంజనం, నారాయణ ప్రభంజనం అన్న లెక్క చదువుతారు కదా. వరుసగా 50 వరకు ర్యాంకులు మావే, అది ఇది అని. ర్యాంకులు రాలే కానీ 50 వరకు 50 సార్లు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి అయితే పోయిండు. ఇప్పుడు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి పోతుండేనే. దీంతో 50వ సారి అవుతుంది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోడు. 50 సార్లు పోయిర్రంటే ఎన్ని రోజులల్లో పోయిర్రు? చాలా రోజులలోనేమో అనుకునేటోళ్ళు అనుకోకుర్రి. 20 నెలలల్లో పోయిండు. రికార్డ్, హిస్టరీ. మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక రికార్డులకు ఎక్కబోతుండ అన్నట్టు. ఇప్పుడు మామూలుగా ఏమన్నా పనులు చేసినప్పుడు, ఎవ్వరు చేయని పనులు చేసినప్పుడు రికార్డులకి ఎక్కుతారు కదా. ఆయన పేరు మీద గీ రికార్డు ఉంది, గా పలానా ఆయన పేరు మీద ఇంకో రికార్డు ఉంది, అట్లా మాట్లాడతాం కదా. అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారిది కూడా ఒక రికార్డు ఎక్కుతుంది తొందరలోనే. అదేంటి అంటే అతి తక్కువ టైంలో ఎక్కువ సార్లు ఢిల్లీకి పోయిన సీఎం ఎవరు అంటే మన సీఎం గారి పేరు రికార్డులకు ఎక్కబోతోంది. మొన్న ఆస్కార్ అవార్డు అందుకున్నాడు కదా, అట్లా ఇప్పుడు గిన్నెస్ రికార్డు కూడా ఎక్కబోతున్నాడు మన సీఎం గారు. ఆస్కార్ అవార్డు అందుకున్నా నేను చెప్పుడు కాదు, ఆయనే చెప్పిండు, అందరికి గుర్తుంది కదా. బీసీ కులగణన దాని మీద ఈయన ఢిల్లీలో పోయి మీటింగ్ చేసిండు కదా. ఆ రోజు సోనియా గాంధీ ఒక లెటర్ రాసింది, ఈ లెటర్ నాకు నోబెల్ ప్రైజ్తోని సమానం, ఆస్కార్ అవార్డుతోని సమానం అన్నాడు కదా. అట్లా ఇప్పుడు కొత్తగా రికార్డులల్లో కూడా ఎక్కుతుండు. 20 నెలలల్లో 50 సార్లు పోయిన సీఎం ఎవరన్నా ఉంటారా మన సీఎం తప్పించి? ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాలి నేను మీకు. ఇప్పుడు గతంలో చాలాసార్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నాడు కదా, ఆయన చెప్పేటోడు చాలాసార్లు. తెలంగాణ ఉద్యమం అప్పుడు కావచ్చు, లేకపోతే తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు, చాలాసార్లు కేసీఆర్ గారు ఏం చెప్తారంటే, మా హైకమాండ్ ప్రజలు, మేము ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటాం, మేమేమన్నా చెయ్యాలి అనుకుంటే, మేము కొత్త పథకం పెట్టాలనుకున్నా, లేకపోతే మీకు ఏం కావాలి అని తెలియాలనుకున్నా మేము జనం దగ్గరికి పోతాం, జనాలే మాకు సుప్రీం, జనాలే మాకు హైకమాండ్. కానీ జాతీయ పార్టీలకు వాళ్ళకి ఏం పని కావాలన్నా, ఏం చెయ్యాలన్నా, గిట్టున్నప్పుల్లో గట్టు పెట్టాలన్నా కూడా హైకమాండ్ పర్మిషన్ అవసరము. వీళ్ళు ఏం చేయాలన్నా కూడా ఢిల్లీ వాళ్ళని ఒప్పించుకొని ఢిల్లీకి పోయి ఢిల్లీ వాళ్ళు చెప్తే చెయ్యాలి. వీళ్ళకి హైకమాండ్ ఢిల్లీలు ఉంటుంది, కానీ మా హైకమాండ్ గల్లీలు ఉంటుంది. ఈ డైలాగ్ చాలాసార్లు చెప్పేటోడైన. ఇవాళ మళ్ళొకసారి గుర్తు చేయాలనిపించింది. అది బీఆర్ఎస్ లాంటి పార్టీకి వాళ్ళ హైకమాండ్ గల్లీలో ఉంటుంది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వల్ల హైకమాండ్ ఢిల్లీలో ఉంది కదా. ఏ చిన్న పని చెయ్యాలన్నా చీమ చిటుక్కుమన్నా అని ఒకటి అంటారు చూసినావా, అట్లా చీమ చిటుక్కుమన్నా కూడా వీడు ఢిల్లీకి పోవాలి. వాళ్ళు పిలిపించినా పోవాలి, వీళ్ళు ఏమన్నా చెప్పాలనుకున్నా పోవాలి. ప్రతిసారి వీళ్ళకి ఢిల్లీకి పోతేనే పనులు అవుతాయి. అట్లా 20 నెలలలో ఢిల్లీకి మన సీఎం గారు 50 సార్లు పోయిండు. మరి 50 సార్లు పోయిండు కదా, కనీసం వచ్చిపోయేటందుకు ఆయనకి ఫ్లైట్లకి ఖర్చులు అవుతాయి చూసిరా. ఆ ఖర్చులు అయ్యాయన్నా వీడికి నిధులు పట్టుకొచ్చిండా అంటే లేదు, వచ్చిన నిధులు ఏమీ లేవు. కానీ ప్రతిసారి వాళ్ళ హైకమాండ్ కలవాలి, లేకపోతే నేను పిఎం దగ్గరికి పోతున్నా, కేంద్ర మంత్రుల దగ్గరికి పోతున్నా, తెలంగాణ గురించే మాట్లాడుతున్నా, తెలంగాణ కోసం అహర్నిశలు మేము కష్టపడుతున్నాము అన్న లెక్క మాట్లాడతారు. మరి 50 సార్లు పోయొస్తే కనీసం ఏం తీసుకొచ్చిర్రు తెలంగాణకు? ఈ ప్రశ్న అడుగుతుంది తెలంగాణ సమాజం అన్న సోయి కూడా లేకుండా మాట్లాడితే ఎట్లా? చూస్తున్నారు జనాలు అనేది కూడా లేకుండా మాట్లాడితే ఎట్లా? అసలు ఏమొచ్చింది లేదు. 50 సార్లు పోయిర్రు. మనం మోడీ గారి దగ్గరికి పోతారు, ప్రధాని గారి దగ్గరికి పోతారు, పోతే ఈయన నమ్మరయ్యే, పొయ్యి పుసుకున్న మళ్ళీ ఈయనేమన్నా మాట్లాడుకొని వస్తాడా అని పోయినప్పుడల్లా వాళ్ళ డిప్యూటీ సీఎం నన్నా లేకపోతే ఇంకో మంత్రినన్నా ఎంట పెట్టుకొని పోవాలి. ఈయన ఒక్కడు పోవటానికి లేదు, ఎందుకంటే నమ్ముతలేరు వాళ్ళు, అక్కడున్న వాళ్ళ హైకమాండ్ నమ్ముతలేదు. మనం చూసినాం డే 1 నుంచి ఈయన సీఎం అయినప్పటి నుంచి కూడా పిఎం గారి దగ్గరికి పోయిన ప్రతిసారి ఎవరో ఒకరు పక్కన ఉంటారు. అంతకుముందు 2 సార్లు మనం చూసినాం కదా, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నాడు, దాని తర్వాత ఒకసారి పోతే శ్రీధర్ బాబు వేయండు, కానీ ఒక్కడు మాత్రం పోడు. ఎందుకంటే ఇప్పటికే అసలే ఆయన బీజేపీ స్కూల్ అంటాడు, టీడీపీ కాలేజ్ అంటాడు, ఎందుకు ఇదంతా అని పోయిన ప్రతిసారల్లా కూడా ఆయన అసలు ఏం మాట్లాడుతుండు, ఏంది, ఎందుకు కలుస్తుండు? నిజంగా తెలంగాణ కోసమే కలుస్తుండా, లేకపోతే ఈయన సొంత ప్రయోజనాల కోసం ఏమన్నా కలుస్తుండా? మీరు ఒక కన్నేసి ఉంచుర్రి అని మంత్రుల్ని పంపిస్తుర్రు. ఇక కేంద్ర మంత్రుల దగ్గరికి పోతాము అంటారు, చాలాసార్లు వాళ్ళ దగ్గరికి పోయినాం, వీళ్ళ దగ్గరికి పోయినాము, ఏమో పట్టుకొస్తాం అన్న లెక్క మాట్లాడతారు. ఏం వచ్చింది లేదు. 50 సార్లు పోయిర్రు, ఫ్లైట్ ఛార్జీలు దండగా తప్ప ఏం లేదు. ఏమన్నా అంటే మళ్ళీ లేకపోతే ఏదో తెలంగాణ వాళ్ళు పోతే ఏమో అన్నాడు కదా మొన్న,
ఏంది చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళు చూసిన లెక్క చూస్తుర్రు, తెలంగాణ నుంచి పోయినాము అంటే అని మాట్లాడతాడు. మరి ఎందుకు పోతుర్రు, ఏం చేస్తుర్రు, ఏం పట్టుకొచ్చిర్రు తెలంగాణకి అంటే ఏం లేదు. ఇప్పుడు నిన్నగాక మొన్న బీసీ దానికోసం కూడా వేయరు కదా. ఇప్పుడు బీసీ బిల్లు హైదరాబాద్లో ఉన్నప్పుడేమో వీళ్ళు ఢిల్లీకి పోతారు, ఢిల్లీలో చేయాల్సి వచ్చినప్పుడేమో హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళు శాసనసభలో శాసన మండలిలో బిల్లు చేసి కేంద్రంకి పంపించిర్రు. కేంద్రంకి పంపించినప్పుడు ఇప్పుడు బిల్లు ఇక్కడ గవర్నర్ దగ్గర ఉన్నన్ని రోజులేమో ఇక్కడ గవర్నర్ దగ్గర ఒత్తిడి తేవాలి కదా. కాదు, ఢిల్లీకి పోయి మేమేమో చేస్తామని ఆడ ధర్నా చేసిర్రు. రాహుల్ గాంధీని వాళ్ళ పార్టీ వాళ్ళ నీళ్ళని పిలుస్తామని రాహుల్ గాంధీ రాను కూడా రాలే. ఇక్కడ బిల్లు ఉన్నప్పుడేమో ఢిల్లీకి పోయి చేసిర్రు. ఆ ఢిల్లీ నుంచి అది ఇంకా మళ్ళీ బిల్లు ఏమవుతుందో ఏందో తెలియకుండా మళ్ళీ ఆర్డినెన్స్ చేసిర్రు కదా. ఆర్డినెన్స్ ఇక్కడ గవర్నర్కి పంపించారు. గవర్నర్కి పంపించినప్పుడు ఇక్కడ కాదా, ఇక్కడ ఏమన్నా చెయ్యాలి, గవర్నర్ని ఏం నిర్ణయం తీసుకుంటారు, ఏం చేయబోతున్నారు అని అడగాలి అని ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు ఈడుండాలి. కానీ వీళ్ళు ఈడుండరు, ఇక్కడ అడగరు, మళ్ళీ ఢిల్లీ పోతారు. మళ్ళీ ఢిల్లీ పోయి వాళ్ళ ఎంపీలందరినీ కూర్చోబెట్టి మేము మీటింగ్ చేసినాం, మేము బీసీల కోసం ఇది చేసినాం అది చేసినామని అదే మీటింగ్లో ఆస్కార్ అవార్డు అందుకుంది మన సీఎం గారు. ఇక ఆస్కార్ అవార్డు అందుకున్నా కదా అయిపోయింది అని మళ్ళీ హైదరాబాద్కి వచ్చిర్రు. ఇప్పుడు మళ్ళీ ఆయన 50వ ఢిల్లీకి పోతుండు. ఇప్పుడు 50 సార్లలో ఢిల్లీకి పోయిన ప్రతిసారి ఏం చేసినాం, ఏం తెచ్చినాం తెలంగాణకు, లేకపోతే ఏ పని కోసం పోయినాము, ఏని చేసినాము, ఈ 20 నెలలల్లో ఎవరెవరిని కలిసినప్పుడు ఏం పనులైనాయి, ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి చెప్పాల్సి ఉండే కదా. ఇక్కడ మీరు మామూలు వ్యక్తి కాదు కదా, సీఎం హోదాలో కలవడానికి పోతున్నప్పుడు ఇన్నిసార్లు పోయినప్పుడు, ప్రజల సొమ్ముతో పోయినప్పుడు, ఇప్పుడు ప్రజల సొమ్ముతో ఇన్నిసార్లు మీరు ఢిల్లీ పర్యటనలు పోయిర్రు, కానీ ప్రజల కోసం ఏం చేసిర్రు, అసలు ప్రజల కోసం ఏం తెచ్చిర్రు, ఏమైంది, మీరు కేంద్రం నుంచి ఎక్స్ట్రాగా ఏమన్నా నిధులు తీసుకురాగలిగిర్రా, లేకపోతే ఒక ప్రాజెక్టుకి ఒప్పించుకోగలిగిర్రా, ఏం చేసింది కేంద్రం, ఏం చేసింది, లేకపోతే మేము ఇన్నిసార్లు పోయి ఇది చేసినాము అనేది ఏముంది అసలు. కానీ ఏం జరగాలన్నా కూడా అంటే 2 రోజులకు ఒకసారి మన సీఎం గారు ఢిల్లీలోనే ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్లో అన్న దొరకడో కానీ ఢిల్లీకి పోయిన వాళ్ళకైతే ఖచ్చితంగా దొరుకుతాడు. మన సీఎం గారిని కలవాలి అంటే ఇక్కడ సరే ఎట్లా క్యాంప్ ఆఫీసులో అయితే ఉంటలేడు, ఇంతకుముందు ఈడ ఉండే కదా, అది ఇప్పుడు ఆయన ఉంటలేడు. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఉంటుర్రల్లా, ఈయన వేరే దగ్గర ఆయన ఇంట్లోనే ఉంటుండు. ఆయన ఇంటికి పోతానన్నా కలుస్తాడా అంటే సరే సెక్రటేరియట్ వస్తా అన్నాడు. నేను సీఎం అయిన తర్వాత సెక్రటేరియట్లో రివ్యూలు చేస్తారు అనుకున్నారు. ఆడేం చేస్తలేడు, కమాండ్ కంట్రోల్ సెంటర్లో వచ్చి చేస్తాడు. ఆడికన్నా వస్తాడా అంటే ఆడికి కూడా రాదు, ఇంట్లోనే ఉండి రివ్యూలు చేస్తాడు. ఎవరు కలవాలన్నా పోవాలన్నా రావాలన్నా చెయ్యాలన్నా మొత్తం ఆయన ఇంటికి వచ్చి చేయాలి. సరే ఇంటికి పోతానన్నా కలుస్తాడా అంటే ఇంటికి పోతే కూడా కలవాడు. మన సీఎం రేవంత్ రెడ్డిని గారిని కలవాలి అంటే ఢిల్లీకి పోతే మాత్రం ఖచ్చితంగా కలుస్తాడు. ఎందుకంటే 20 నెలలలో 50 సార్లు పోయిండు అంటే ఆయన ఢిల్లీలో ఎన్నిసార్లు ఉంటుండు, ఎన్ని రోజులు ఉంటుండు అనేది అర్థమవుతుంది కదా. సో మన సీఎం గారిని కలిసి ఏమన్నా పని కావాలనుకున్న వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు అయినా సరే చూడుర్రు, మీరు హైదరాబాద్ కంటే కూడా డైరెక్ట్ ఢిల్లీ పోర్రి, ఢిల్లీలోనే ఎక్కువ కలుస్తారు మీ సీఎం గారు. హైదరాబాద్లో ఈడ కలుస్తాము సీఎం గారిని అనుకోకుర్రు ఎవరు. ఢిల్లీకి పోతేనైతే ఖచ్చితంగా కలుస్తాడు. ఎందుకంటే 50వ ఢిల్లీకి పోతుండు. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ 5, 6, 7 తేదీలలో పోతాడట. ఇవాళ ఆల్రెడీ పోతుండు 1వ తేదీ, మళ్ళీ ఆల్రెడీ 3 రోజుల తర్వాత ఇంకో ప్రోగ్రామ్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంది, ఇంకోటి కూడా ఉంది మళ్ళీ పోయేది. మామూలుగా ఇప్పుడు సీఎంలకి కొంతమందికి ఇప్పుడు కొన్ని ఏం చేసిర్రు వీళ్ళు, ఈ సీఎంలు ఎందుకు చరిత్రలో నిలిచిపోయారు అంటే ఒక్కొక్కరికి ఒక అది ఉంటుంది. ఇప్పుడు గతంలో ఉన్న ఇదే కాంగ్రెస్ పార్టీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజుకి ఎందుకు మాట్లాడుకుంటారు అంటే ఆయన చేసిన కొన్ని పనుల మీద దాని మీద ఆ సీఎం పేరు నిలిచిపోతుంది. అట్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణను తీసుకురావడానికి ఉద్యమం చేసిన నాయకుడితో పాటు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం చేసిండు, ఏం పథకాలు చేసిండు అనే దానికి మాజీ సీఎం కేసీఆర్ గారి పేరు కూడా చరిత్రలో నిలిచిపోతుంది. అది చరిత్ర ఎవరు చెరిపేసినా చెరగదు. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదో బుక్కులలో పేపర్లు చింపినంత ఈజీగా మేము చరిత్రను చింపేస్తాం అనుకున్నారు, కానీ అది ఎవరితో అయ్యే ముచ్చట కాదు. చరిత్రను చింపేసుడు ఎవరితోని సాధ్యం కాదు. అట్లా మాజీ సీఎం కేసీఆర్ గారి పేరు చెప్పుకోవాల్సి వస్తే రైతు భరోసా దగ్గర నుంచి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్టు గిట్లా మస్తు పథకాల పేర్లు ఇట్లా నిలిచిపోతారు అన్నట్టు. అట్లా ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాల్సి వస్తే ఏం రికార్డుతో నిలిచిపోతాడైనా అంటే అత్యంత తక్కువ టైంలో ఎక్కువ సార్లు ఢిల్లీ పర్యటనలు చేసిన సీఎం ఎవరన్నా ఉన్నారు అంటే ఎవరు అనేది వస్తే కనుక మన సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది చరిత్రలో నిలిచిపోతాడు.
ఖచ్చితంగా చరిత్రలో ఈ పేరుతో అయితే నిలిచిపోతాడు ఆయన. ఇంకా రకరకాల వాటితో ఆయన చరిత్రలో నిలిచిపోతాడు అనుకోరి. వాటన్నింటి గురించి కూడా మనం ఇంకోసారి టైం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఇంకా రకరకాల వాటి మీద ఆయన చరిత్రలలో నిలిచిపోతాడు. కానీ 20 నెలలలో 50 సార్లు ఢిల్లీకి పోయిన నాయకుడు ఎవరన్నా ఉన్నారా? ఏ సీఎం అన్న ఉన్నాడా? ఇప్పుడు వాళ్ళ రాష్ట్రం గురించి కాకుండా, వాళ్ళ రాష్ట్రంలో ఎక్కువ టైం కాకుండా ఢిల్లీలోనే ఎక్కువ టైంలు స్పెండ్ చేస్తున్న సీఎం ఎవరన్నా ఉన్నారు అంటే అది మన సీఎం రేవంత్ రెడ్డి గారే. 50వ సక్సెస్ఫుల్గా 20 నెలలలో మళ్ళొక్కసారి ఇవాళ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోతున్నారు. మరి ఎన్నిసార్లు ఢిల్లీకి పోయిర్రు కదా, తెలంగాణకి ఏమన్నా తీసుకొచ్చిండా? తెలంగాణ జనంకి అక్కడికి వచ్చేది ఏమన్నా అయిందా అంటే సున్నా. తెలంగాణ జనాలకు కలిగిన ప్రయోజనం, ఈయన ఢిల్లీ ట్రిప్ల వల్ల కలిగిన ప్రయోజనాలు ఏమన్నా ఉన్నాయా అంటే అవి సున్నా. కానీనే ఢిల్లీ పర్యటనలు మాత్రం చేస్తూనే ఉన్నాడు. 50వ మళ్ళొకసారి వెళ్ళబోతుండు.